మండల కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం బలపరుస్తూ బీజేపీ నాయకులము ఇంటికి పచ్చని తిరుగుతుంటే మాకు అపూర్వమైన స్పందన లభిస్తుంది. ఎందుకంటే గల్లీలో ఉన్నా సరే కానీ ఢిల్లీలో మాత్రం మోడీ గారు ఉండాలని వారు చెప్తున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా కానీ మోడీ గారు ఉండాలని చెప్తున్నారు. అలాగే ఎందుకు ఉండాలంటే రామ మందిరం విషయంలో కావచ్చు, కరోనా కాలంలో ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చింది కావచ్చు, ఇప్పుడు ఉచిత రేషన్ బియ్యం 5 ఏళ్ల నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటికి 5 కిలోల బియ్యం ఇస్తుండు. ఆయనకు మేము ఓటేస్తామని చెప్తున్నారు. అలాగే ఇక్కడ కూడా స్థానిక నాయకుడైనటువంటి రవీంద్రరావు గారు మన అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయినాం, ఓడగొట్టి మేము చాలా బాధపడుతున్నామని, అలాగే ఆయన అభ్యర్థిత్వాన్ని ఈసారి రవీంద్రరావు గెలిపిస్తే ఒక ప్రశ్నించే గొంతుకై ఢిల్లీలో మన నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆయన కూడా టీం మెంబర్గా ఉంటాడు. ఉండి మన మెదక్ ప్రజలకు అలాగే ఆయన ఎప్పుడు ఆశ కూడా ఎక్కడున్నా కానీ దుబ్బాక నియోజకం మీద ఉంటుంది కాబట్టి దుబ్బాక నియోజకం ఎక్కువ అభివృద్ధి చేస్తారు కాబట్టి ఈ కమలం పువ్వు మీద గుర్తు మీద 3వ నంబర్ మీద ఓటేసి అందరు గెలిపేదని కోరుకుంటున్నాము. అలాగే ఎక్కడ తిరిగినా కానీ మండల కేంద్రంలో 10 గ్రామంలో కూడా మోడీ హవా నడుస్తుంది. ఎందుకంటే ఎవరేమున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చూసినామో గత 10 ఏళ్లలో ఎన్ని బాధ్యతలు జరిగినాయో వాళ్ళందరికీ అర్థమైపోయింది. మోడీ గారు ఒక్క అవినీతి మరక లేకుండా పరిపాలిస్తారు కాబట్టి అందరూ కూడా మృదువుల ప్రజలు కూడా అందరూ మోడీ గారికి ఓటేస్తామని వారు కంగ్రాచులేషన్లు. ఈ ఇంత అభివృద్ధి స్పందన కూడా ఈ 10 ఏళ్లలో దేశంలో ఎక్కడ విధంగా ఇంత స్పందన లభిస్తుందంటే మాకు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.